ఓర్ని అయ్యా, అండర్ గ్రౌండ్ లో అడ్డమైన పనులు చేస్తున్నారా? నీ కోసి కారం పెట్టాలరా. పెడతా. భాయ్ బావున్నారా భాయ్? నీ కొడుకును ఒకసారి పిలు. ఎవరు? కాశ్మూరానా? వాడి సమయంలో ధ్యానంలో ఉంటాడు. నానా మోటార్ లేదా? లెట్రిన్ లో నీళ్ళు రాట్లేదు చూడు. ధ్యానం చేసే స్థలం ఇదేనట్రా? స్థలంలో ఏముంది భాయ్, మనసు పరిశుభ్రంగా ఉంటే చాలదా? ఈ గబ్బు జోకులు మనగాడు కాదు. పాలు గుడ్లు ఆడికిపోతున్నాయో నాకు బాగా తెలుసు. గుడ్లేమో నాగరాజుని, పాలు ఆ యోగరాజుని చేరుతున్నాయి. చేరుకుంటే ఈదులో ఉన్న టీ స్టాల్ లో మిలిటరీ హోటల్లో ఈ అని ఇక్కిలిస్తో నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారా? భాయ్ ఏం చెప్పమంటావు, అది వాస్తు కోసం జనం ప్రేమతో పెట్టుకున్నారు. నువ్వు పెద్ద లాఫింగ్ బుద్ధావి. 420కి డూప్లికేట్ నా కొడుకులాగా మొహం పెట్టుకుని. ఏంది బాయ్ పొద్దునే 65 నువ్వులాగా సుర్రమంటున్నావు ఏందే? ఒంట్లో బాగాలేదా బాయ్? నాకేందిరా, బాహుబలిలో వలసే ఉన్నాను కదా, 100 మంది ఒక్కసారి వచ్చిన సారీ భాయ్, కొంచెం బలంగా ఆశీర్వదించా. నా దురదృష్టం రా, వ్యాపారం చతికిలు పడే వాలిపోయింది. భాయ్ పోనీ ఈ చెట్టుకో మేకొట్టి కొన్ని ప్రత్యేక పూజలు మీకోసం చేసి వాలిపోయిన మీ బిజినెస్ ని లేపి నిలబెట్టమంటారా? ఇప్పుడు మన హవా కాదుగా, అలాగే మాట్లాడతాం. సరే ఇప్పుడు మన హవానే నడుస్తుంది గానీ ఏంది మ్యాటర్? చూడు కాశ్మీరా, మనందరం కలిసి కట్టుగా ఏ గొడవలు పడకుండా అన్నదమ్ముల్లా బతికిన ఊర్రా ఇది. నీ మ్యాటర్ లోకి రావా బాయ్? రండి భాయ్. ఏడికి లాక్కెళ్ళిపోతున్నారా? మ్యాటర్కి వస్తున్నాను రా, చెప్తాను ఇంకో. హిందువులందరూ మీ కాడికి, ముస్లింలు మా కాడికి, క్రైస్తవులు టీవీలో మైకేల్ స్వామి మైకేల్ దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ. ఇప్పుడంతా రివర్స్ అయింది. ఏం మంత్రం వేసావో తెలియదు గానీ మంది మొత్తం మీ ఇంటి ముందు క్యూ కట్టారు. మన వ్యాపారంలో ముందు వెనక తేడాలొచ్చినా భాయ్, ముందు వెనకంటే నువ్వు ఫ్రాడా భాయ్? రే రే నేను ఫ్రాడ్నా? రే మీ మనస్సాక్షిని మడిచి ఉండిలో పెట్టారా ఏంది? మన దాన్నే ఉంటారా? పాము పుట్టిన బోర్డు నుంచి బ్యాక్ అంతా కడుతున్నారేంది? ఎగ్జిబిషన్ లో చిన్నపిల్లకి ఎలా దిక్కులు చూసుకుంటారా బాయ్? టీవీ ప్రోగ్రామ్ టైం అయింది నాకు. వదలరా, ఇదే ఈ బుడి వేషాలకి తిక్కరేగిద్ది. రే టీవీలో యాక్టింగ్ కుమ్మేస్తున్నారు. నాకు యాక్టింగ్ రావట్లేదు. రా బాయ్. దెయ్యాలను వదిలిస్తా అన్న పేరుతో నలుగురు కొట్టంగాల్ని ఎంటేసుకుని వాడిని పీస్ పీస్ చేస్తున్నావు. గాల్లో తెలిసి స్టెప్లు వేస్తున్నట్టు సీన్ చేస్తున్నావు. దెయ్యాలను వదిలించమంటే డ్రామాలు ఆడుతున్నావు ఏంట్రా? రే ఇది మ్యాజిక్. ఈ లాజిక్ తెలియని పిచ్చి జనం అంతా మీరేదో పెద్ద బాబా లేనట్టు మిమ్మల్ని నమ్మి డబ్బులు తెచ్చి మీ మాన కొడుతున్నారా? కాశ్మీరా అందరూ వ్యాపారం చేయాలరా. ఇంతటితో ఈ టీవీ స్టంట్ లాపే, లేదనుకో లేదంటే ఏం పీకిరావేంది? కాశ్మీరా వదిలేరా ముసలోడిని. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఖాన్ సాహిబ్ నా బామ్మరిదే. ఆ చెవులో మాటేసానుకో మీ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళిపోయి ముందు బయటికి పో. కుదిరితే ఆడిని కూడా తోలుకురా, ఆశీర్వదించి పంపిస్తా. పో పో. ఏంట్రా నన్నే నడు రోడ్లో నించబెడతారా? అంత తురుంగాళ మీరు? ఈ రోజుతో మీ సిటీ సినిగిపోయినట్టే. రేపేమింటి పోలీసులు వస్తారా? అయిపోయారా మీరు? పోలీసుల చేతిలో మీ ఫ్యామిలీకి బ్యాండ్ బజా భారతే. భక్తులొచ్చే వేళయింది. ఇప్పుడు మొదలు పెడితేనే సాయంకాలానికి ఒక లంప్ అమౌంట్ అవుతుంది. రే రే కాశ్మోరా, బాయ్ మనల్ని ఇరికించేశాడు రా. పోలీసులు లోపలికి తోసుకొచ్చేస్తున్నారు రా. అన్నింటినీ దాచిపెట్టే, మెయిన్ గా పాంపటం దాచిపెట్టేరా. కాశ్మోరా నువ్వేనా? అయ్యా ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదయ్యా. నేను చీరలు అమ్ముకునేవాణ్ణి. ఇది సాముద్రిక పట్టయ్యా. అనుష్క ఈ చీర కట్టుకుంది. అదో బ్రెయిన్లెస్ బేబీ, ఎవరిని పడితే వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందయ్యా. మీరు కానివ్వండి అయ్యా. ఏసీ స్టేషన్కి రమ్మన్నారు. స్టేషన్ కి తీసుకొచ్చిన ఆనవాళ్ళు లేకుండా తప్పు చేస్తే ఇలాగే ఉంటుందిరా. సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్. సార్ సార్ ఏం కాశ్మీరా, విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు తమరు? ఏదో టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాట, పెద్ద హిట్ అట, టీఆర్పీ కూడా రెచ్చిపోయిందట. వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ టీఆర్పీ మనకే ఉంటుంది. కూర్చో. ఏదో మాయలు చేస్తున్నావంట,
మంచిది కాదు. అయ్యా మీ దగ్గర ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారు. ఇవి వేషాలు కదయ్యా, ఆత్మల యొక్క వేవ్స్, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ ఇవన్నీ స్టడీ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ శక్తితోనే మేము ఆత్మలతో మాట్లాడతాం. శ్రద్ధగా ఉందిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. ఇది సాధారణ మానవులకి చెప్తే అర్థం కాదు, మీలాంటి వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ప్రాచీనమైన నలంద విశ్వవిద్యాలయంలో కూడా దీని ఎవరు నేర్పించలేదు. అందుకే భవిష్యత్తులో దీన్ని ఒక పాఠంగా నేర్పించాలని ఫుల్ ఫ్యామిలీ శ్రమిస్తున్నామయ్యా. పూర్తిగా నమ్మొచ్చు సార్. హలో. అది మ్యాటర్ ఏం కాదు. స్టేషన్ బయట పార్క్ చేసిన ఇన్నోవా కనపట్టలేదు. కొంచెం సాయం పడతావా ప్లీజ్? మన బండా డిపార్ట్మెంట్ బండి బయట తెలిస్తే అసహ్యంగా ఉంటది. లోకల్ గాళ్ళందరినీ ఎర్రగొట్టేశా, వర్కౌట్ అవ్వట్లా. చూసి పెట్టవా? ఏంటి సార్ ఇది? పోలీస్ నెట్వర్క్, జీపీఎస్ అని చాలా ఉంటాయి. మీ బండిని మీరే కనిపెట్టడం కష్టంగా ఉందంటే నమ్మలేకపోతున్నాను. జోకులు ఆపవయ్యా. మలేషియా ఫ్లైట్ ని నెలల తరబడి చూస్తున్నారు. ఇది జస్ట్ కారు. 2 రోజుల్లో సీఎం మీటింగ్ ఉంది. పెద్దోళ్ళకి తెలిస్తే పరువు పోద్దయ్యా. కొంచెం చూసి పెట్టు. అక్యూజ్ ఇక్కడ పూజలవి కుదరదు సార్. కావలసిన ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తా. మనకెందుకయ్యా వస్తువుల ఏర్పాట్లు? ప్రతీకరా దేవి దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకమైన సమయంలో ఆత్మలతో మాట్లాడాలి. అది అడ్డమైన చోట చేయలేము సార్. అందులోనూ పోలీస్ స్టేషన్ ఏ టైప్ ప్లేసో మీకే తెలుసు. ఆత్మలు కన్ఫర్మ్ గా రావు. మరి మన ఇంటికి వచ్చేయండి. ఇవాళ గవలేసి చూసి రేపు పట్టేద్దాం. వచ్చేటప్పుడు 2 లీటర్ల పాలు, 6 గుడ్లు తీసుకురండి. అలాగే సార్. తమ్ముడు, గుడ్లు మాత్రం తెస్తే చాలా? టమాటాలు, ఉల్లిపాయలు, కారం? మనం ఏమన్నా పకోడీలు వేసుకుని మందేస్తున్నామా? దైవ కార్యాన్ని మీరల్లా సరే సరే. ఆత్మలతో మాట్లాడబోతున్నాం. గుడ్లు పాలు గుళ్ళో పుట్లో పడడానికి. ఇదిగో తమ్ముడు, విషయం బయటికి లీక్ అయితే బాగా. నా చెవిలో చెప్పే రహస్యం మా పుట్టలో పోసే పాలు. మా కాంపౌండ్ దాటే ఛాన్సే లేదు. సూపర్. సార్, మీరు గుడ్డు విరక్కొట్టి వెయ్యాలనేం లేదు. మొత్తం గుడ్డు అలా వేసేయచ్చు. పావు కాకలేసినప్పుడు అదే భుజిస్తుంది. అర్థమైందా? 2 భాషలు సంగమించే పొలిమేర ప్రదేశం. అయ్యయ్యో, పాకిస్తాన్ బార్డర్లోకా? బండి టెర్రరిస్టులకు చిక్కిందా? తాతో మొదలై డాతో ముగియును. థాయిలాండా? థు, అలాంటి ఊరు పేరు నేను ఎప్పుడు వినలే సామి. ఒకవేళ కాకి నాడా? కాడా? మామన్నాడు తడ. రగడ్డా? నల్లని నాగమల్లే పొడుగాటి తారు వీధి, అందులో కుంకుమ బొట్టులా మీ వాహనం, తోడుగా ఎన్టీఆర్ శిల ప్రాంగణంలో. ఏమోయ్, పోయి చెక్ చేయమని చెప్పు. ఓకే సార్. అంతా రెడీ, వెళ్ళి వెళ్ళాం. గుడ్ మార్నింగ్ సార్. నేను వైజాగ్ నుంచి ఇన్స్పెక్టర్ రాజారావు మాట్లాడుతున్నాను. పొలిమేర దాటితే ప్రాబ్లం కదా స్వామి? పొలిమేరలు అనేవి మీకు మాత్రమే. సర్వం శివమయమైన ఈ ఆత్మలకు కాదు. సార్, బండి అక్కడే ఉందట. ఏంటి నిజమే? ఎలా చెప్తున్నాడు? పాపం చేసిన ఆత్మ ఇప్పుడు దాన్ని ముట్టుకోరాదు. బండి ఇక్కడే. సార్, బండిని ముట్టుకోగానే షాక్ కొట్టిందట. ఎవరున్నా వాళ్ళని 30 అడుగులు దూరంగా నిల్చోమను. ప్రణవాయ ద్రణవాయ గ్రహ, ప్రణవాయుల్ తృణవాయుల్ గ్రహ, ప్రదాయన వాన్స్యాయన గ్రహ, ప్రగాయన బాన్సాయన గ్రహ. సార్, కార్ స్టార్ట్ అయిందట. నిజమే? మరగడ మరగడ ప్రగా, బాబోయ్. మరగడనా? గడగడనా? లడగడనా? ప్రగా? మరగడ మరగడ ప్రగా. మరగడనా? గడగడనా? గడగడనా? బండి మూవ్ అయిందట సార్. సార్, బండి సార్, బండి పోతుంది. మూవ్ అవుతుందిరా. చూస్తున్నాను. త్రజాయ గణస ప్రగా, త్రజాయ గణస ప్రగా. సార్, బండి స్టేషన్కి వచ్చేసిందంట సార్. త్రజాయ గణస ప్రగా. జయ శ్రీరామ్.
ప్రగా 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 స్వామి మీరు ఆత్మల గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ మీరు ఆత్మలతో అక్కడున్న బండిని పోయిన చోటుగా తీసుకొచ్చారు. ఎమోషనల్ గా ఉంది స్వామి. అయ్యా అతిగా ఆవేశపడకండి, గుండెపోటు వస్తుంది. మీరు తూర్పు వైపు నిలబడ్డారంటే తూర్ అయ్యో స్వామి, మీరు నిలబడిన వైపే తూర్పు. ఆశీర్వదించండి స్వామి. అయ్యా పెద్ద స్వామి ఆగండి ఒకసారి. మీకు కూడా- స్వామి స్వామి అయ్యా మీలాంటి రక్షక దేవుళ్ళు మాలాంటి రక్షించే దేవుళ్ళ కాళ్ళ మీద పడడానికి నేను అనుమతించనయ్యా. స్వామి గుడికి వస్తే శిఖరాన్ని దర్శించుకోవాలి, కానీ మీలాంటి శిఖరాన్ని పాదాలు దర్శించుకోవాలి. ప్లీజ్ స్వామి కాదనకండి ప్లీజ్. ఉండు. ఏ మావయ్య, వాళ్ళ గురించి నువ్వు ఏదేదో చెప్పా, ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. ఏసీ కాళ్ళ మీద పడుతున్నాడు. బాల్చిత్ అనే వయసులో నీకు ఈ బిల్డప్ అవసరమా? స్వామి పనిలో పని ఆ బండి కొట్టేసినాడు పేరు. వాళ్ళని ఆత్మలకు వదిలేయండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళకండి. ఆయన పడుతూ నీ పడలేదంటే తేడాలు వచ్చేస్తాయి. స్వామి మేడం కార్ రెడీ. మీరు చెప్పారంటే తడకొకటి పోలీస్ స్టేషన్ ఒకటి పంపించేస్తాం. సార్ మన ఇన్నోవా మన స్టేషన్ ముందే ఉంది సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యుల్ని హత్య చేయబడిన కేసులో నేరం ఆరోపింపబడ్డ మంత్రి ధనకోటి పత్రికల వాళ్ళు అడిగిన ప్రశ్నలకే మౌనం వహించారు. ఈ యోగాని గురించి పేపర్ చూసారా? సిబిఐ కాదు FBI రాని నేను చూసుకుంటానన్నారు. ప్రెస్ లో నోరు విప్పకు అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టానికి రాసి పారేశారు. వేసిన లెక్కలన్నీ సరి, అనా ఎందుకు ఇలా జరిగింది? అయ్యోడా, అందరు రాజేషికి ఊరి వేసిన తాడు పసుపేగా. ఇప్పుడు వచ్చి తాడు పసుపు ఎర్రపాని. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా విట్టుడు, దీనికి పరిహారం ఉంది. ఒక్క యాగం చేస్తే అన్ని నమ్మడ కంట్రోల్కి వచ్చును. అది కాకుండా మీరెవరు? నిప్పులో కాలిపోయిన తగలడుతా. అయ్యా పోనీ ఆ సాంలోర్ని పిలిపించరా? ఎవర్రా? అదే ఇంతకు ముందు చెప్పాను కదా, టీవీలో కనిపిస్తాడు ఫేమస్ అని. సావులర్ల పేరెత్తని మండిపోతుంది. పోరా. ఏంటి విషయం? అదే ఆ కాశ్మోరా అని టీవీలో. మన కాశ్మీర స్వామిగా? అవునవును. ఉండు అయ్యా, కాశ్మీర మనకు బాగా తెలుసయ్యా, కుమ్మేస్తాడు. నన్ను నమ్మండి అయ్యా, మీరు చూశారంటే